హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. యువర్ఎస్ రెడ్డి 5 మనం వచ్చేసి ఒక మినీ ఎలక్ట్రిక్ వెహికల్ చూడబోతున్నాం అనమాట. ఇది మీకు అందరికి చాలా బాగా తెలిసి ఉంటుంది అనమాట. చాలా మంది ఇప్పట్లో ఇది చాలా ఫేమస్ అయ్యాయి అనమాట. 2024 ఎండింగ్ అవుతున్నప్పుడు ఇది చాలా ఫేమస్ అయినాయి అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది బుట్ట, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2024 న్యూ మోడల్ తెప్పించాను అనమాట. మేమైతే ఇప్పుడు ఇది రెంట్ కూడా ఇస్తామన్నమాట. ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ రామేశ్వరం ప్రొడ్యూటర్ అనమాట. ప్రొడ్యూటర్లో రామేశ్వరం అనమాట. నియర్ టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ మీకు తెలిసింటే ఉంటుంది అనమాట. నియర్ పెద్దమ్మ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మీకు రెంట్ కూడా ఇస్తామన్నమాట. మేము మాదే అనమాట. షాప్ కూడా రెంట్ కూడా ఇస్తాము. ఇది వచ్చేసి మీకు అవర్ కి 100 రూపీస్ అనమాట. హాఫ్ అన్ అవర్ కి అయితే 50 రూపీస్ అనమాట. హాఫ్ అన్ అవర్ కి 50 రూపీస్ అనమాట. ఈ వీడియో తరపున వచ్చే మీకు 10 రూపీస్ డిస్కౌంట్ అనమాట. ఈ వీడియో చూసి మీరు వస్తున్నట్టయితే మీకు అవర్ కి 90 రూపీస్ అనమాట. మీకు అయితే 10% డిస్కౌంట్ ఇస్తారు అనమాట. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. 10% అయితే మీకు డిస్కౌంట్ ఇస్తారు అనమాట. అవర్ కి 90 రూపీస్ తీసుకుంటారు అనమాట. హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ కి మాత్రం మీకు 90 రూపీస్ అనమాట. ఈ వీడియో తరపున వెళ్ళినట్టయితే అది కూడా మీకు ఒకసారి అనమాట వీళ్ళు ఇచ్చేది. మీకు నేను వీళ్ళకి చెప్పాను అనమాట, అందుకే ఇస్తారు మీకు. అయితే ఇది వచ్చేసి ఒక మినీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. మీకు ఇది ఎలా ఉంటుందంటే ఇది మీకు ఎలాంటి వాళ్ళు వాడాలి, చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలుగా అని మీకు డౌట్ రావచ్చు. ఇది వచ్చేసి మల్టీపర్పస్ అంటే చిన్నపిల్లలు తోలొచ్చు, పెద్దవాళ్ళు తోలొచ్చు. ఇది వచ్చేసి టోటలీ 100 కేజెస్ అయితే లిఫ్ట్ చేస్తుంది అనమాట. 100 కేజెస్ వరకు అయితే మీకు మోస్తుంది అనమాట బరువు. మీకు 6 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. ఎంతసేపు 6 గంటలు ఛార్జింగ్ పెడితే ఏంటి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కాదు, 45 నుంచి 50 కిలోమీటర్లు మధ్యలో వస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి మీకు నేను లాస్ట్ లో చెప్తాను అనమాట. కొంచెం వర్కంగా ఉంటుంది కాస్ట్. మరి అంత హై కాదు, మరి అంత తక్కువ కాదు. ఇది వచ్చేసి మేము తెప్పించింది అయితే హైదరాబాద్ నుంచి అనమాట. ఇది వచ్చేసి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనమాట. కడపకు వస్తాయి. కడప నుంచి మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఇక్కడికి మన ఫోన్ డబ్బులతో తెచ్చుకోవాలన్నమాట. 1-2 పెడితే మనమే ఛార్జెస్ చేసుకోవాలంట ట్రాన్స్పోర్ట్ కి. ఒక 5-6 ఆర్డర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళదే అనమాట. ఇది వచ్చేసి ఇదైతే మీకు మల్టీ టూ ఇన్ వన్ అనమాట. ఇది ఇద్దరు పెద్దవాళ్ళు తోలొచ్చు, చిన్నవాళ్ళు తోలొచ్చు అనమాట. దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే దీని గురించి మనకి వీళ్ళు వచ్చేసి ఒక టోటల్ ప్యాకింగ్ తోనే వస్తుంది అనమాట. ఏ పార్ట్ సపరేట్ రావన్నమాట. మీకు అన్ని వాళ్ళే బిగించే ఇస్తారనమాట. ఇది మీకు దీంతో అడ్వాంటేజెస్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్ లో అడ్వాంటేజెస్ వచ్చేసి మీకు ఈజీగా 100 కేజెస్ మోస్తుంది అనమాట. మీరు ఇంటి దగ్గర ఉన్నట్టయితే మీకు వాటర్ డైలీ క్యాన్సిల్ వాటర్ తెచ్చుకోవాలంటే పెద్ద బండి బదులు దానికి అంత లీటర్ పెట్రోల్ పట్టించాం. దీనికి ఒకసారి ఛార్జింగ్ పెడితే 45 కిలోమీటర్స్ కాబట్టి మీకు ఒక ప్రొడ్యూటూర్ లో ఉన్నట్టయితే మీరైతే ప్రొడ్యూటూర్ అంతా తిరగచ్చు అనమాట. మీరు ఈ వెహికల్ లో అనమాట. స్పీడ్ కూడా మీకు 40 వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 40 వస్తుందంట. 40 వస్తుంది ఇది స్పీడ్ కూడా విత్ 100 కేజెస్ లిఫ్ట్ అనమాట. ఈజీగా ఇక్కడ మీరు వచ్చేసి ఒక 2-3 క్యాన్స్ అయితే క్యారీ చేయొచ్చు అనమాట. 2-3 క్యాన్స్ క్యారీ చేయొచ్చు. వెనకాల ఒక పర్సన్ కూర్చోవచ్చు. ఇక్కడ మీకు సిట్టింగ్ కూడా ఫ్రంట్ కి ఇంతకు ముందు వచ్చిన మోడల్లో అయితే స్ప్రింగ్స్ అందుకు లేవన్నమాట. సీటుకి స్పీడ్ బ్రేకర్ లో వెళ్ళినప్పుడు అది లేదనమాట. ఇప్పుడు నేను తెప్పించే మోడల్లో మాత్రం మీకు సీట్ కి స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది మీకు ఒకవేళ స్పీడ్ బ్రేకర్ వచ్చే వరకు మీకు అంతేం అదరనమాట. అదురుతా కానీ మరి అంతేం ఉండదు అనమాట. ఇది వచ్చేసి ముందర మీకు స్ప్రింగ్ కాదనమాట. హ్యాండిల్ కి వచ్చేసి నార్మల్ గానే బోల్స్ అనమాట. మీరు ఎక్కువ స్పీడ్ బ్రేకర్ లో వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలి అనమాట. ఇది వచ్చేసి మన రోడ్స్ కి అయితే ఇది అంత ప్రిఫరెన్స్ ఏం. కానీ మీరు బైపాస్ లలో తోలుకునేటప్పుడు అయితే హైవే బైపాస్ అంటే ఒకటే ప్లేన్ రోడ్స్ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ లేకుండా అట్లా రోడ్లలో మాత్రం మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మైలేజ్ కూడా ఇంకా ఎక్కువ ఇస్తుంది అనమాట. మీకు ఇది వచ్చేసి మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. ఇదైతే మీకు ఇంకా హైవేలలో అయితే మన గుంతలలో తోలేటప్పుడు అయితే మీకు తరం కాదనమాట. ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. కానీ మరి మీరు వాటర్ ప్రూఫ్ అని ఎక్కువ ఇది చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి దీని గాన్స్ ఇది మీకు లైక్ ఈ గాన్స్ కూడా చాలా చిన్నవి అనమాట. మీరు ఉన్నట్టుండి మీరు దీంతో మీకు వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అలౌట్ చేస్తారన్నమాట. వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ అనమాట.
దీనికి వీళ్ళే లైట్ కూడా ఇస్తారు అనమాట. వీళ్ళు వచ్చేసి మీకు లైట్ ఇస్తారు, హారన్ ఇస్తారు అనమాట. వీళ్ళే కంపెనీ నుంచి వచ్చిన వ్యారంటీ కూడా 1 year వ్యారంటీ ఉంటుంది అనమాట. మీకు బైక్ కి బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినాయి, బైక్ కానీ ఏదైనా కండిషన్ ప్రాబ్లం కానీ సర్వీసింగ్ కానీ మీకు 1 year వ్యారంటీ ఉంది అనమాట. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ గా నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచే తెప్పించామన్నమాట. హైదరాబాద్ లో అవుతుంది ఇది వచ్చేసి. నేను తెప్పించి మాత్రం హైదరాబాద్ లో, ఇంకా ఎక్కడెక్కడో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా సేమ్ ఇలాంటి వెహికల్ లోనే ఇంకా తక్కువ రేటు కూడా ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి మీకు ఒక 30,000 కూడా ఉన్నాయన్నమాట. 25,000, 30,000, 35,000, 40,000 కూడా ఉన్నాయన్నమాట. కానీ అవి వచ్చేసి మీకు ఇప్పుడు 100 kgs మోస్తుంది బరువు. కానీ అదైతే ఇంకా మీకు కూడా తక్కువ మోస్తుంది బరువు. మైలేజ్ కూడా ఒక తక్కువ వస్తుంది మైలేజ్ కూడా. ఇంకొకటి వచ్చేసి ఆ వెహికల్స్ లో మీకు ఇది దీంతో మీకు సపోజ్ మీరు మొబైల్ తీసుకోండి. మీ మొబైల్లో మొబైల్ కొనే ఫస్ట్ 2 years మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. రాను తగ్గుతుంది కదా అది. అలాగే ఈ వెహికల్స్ లో కూడా బ్యాటరీ అనేది ఉంటుంది. ఆ బ్యాటరీ మీకు పవర్ అనేది మీకు ఇప్పుడు అందాజకి ఇది 2 years పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకో, 2 years తర్వాత స్లోగా తగ్గుతుంది. అదే కొన్ని రేట్ తక్కువ ఉండే దానికైతే మీకు ఫస్ట్ 1 year బాగా వస్తుంది అనమాట. అంతే ఇంకా 1 year నుంచి మీకు మైలేజ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అలా బ్యాటరీ కంపెనీని బట్టి ఉన్నాయన్నమాట. కొన్ని బ్రాండెడ్ దీంతో మీకు అన్ని బ్రాండెడ్ బ్యాటరీనే వాడారనమాట. వీళ్ళు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇదైతే డిస్క్ బ్రేక్స్, మీకు డిస్క్ బ్రేక్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ముందు వీడియోలో ఒక సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నార్మల్ బైసైకిల్ గురించి, డిస్క్ బ్రేక్ బైసైకిల్ గురించి అనమాట. మీరు చూడకుండా అంటే మీరు అది వెంటనే వెళ్ళి చూసేయండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట. డిస్క్రిప్షన్ లో కామెంట్ లో లింక్ పిన్ చేస్తాను. చూడకుండా అన్నట్టయితే మరి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఆ వీడియోలో మీకు ఒక